ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో 25వ ఎపిసోడ్లో మనం లెక్కాచారాలు అంటాం. లెక్కాచారాలు అంటే మనం చేసుకున్న పాపాలు, ఆ పాపాలనే లెక్కాచారాలు అంటారు. ఈ లెక్కాచారాలు అనేవి ఎన్ని రకాలు? 6. మొదటిది దేహం యొక్క శాఖ. ఈ దేహం యొక్క శాఖలో ఈ దేహానికి సంబంధించిన చేసుకున్న పుణ్యకర్మలు, పాపకర్మలు అనేవి ఫీడ్ అవుతాయి. దేహం అనేది ఏంది? శరీరతత్వం. ఈ శరీరానికి ఏం చేసేవు? ఇది దేహమే దేవాలయం అన్నాం కదా, దేహాన్ని శివాలయం అన్నాయి. ఏం చేసినావు? మద్యంతో నింపినావా, పొగతో నింపినావా అనేవి వస్తాయి. ఈ దేహానికి మేలు చేసేవాళ్ళు ఉంటారు. స్నానం ప్రతిరోజు 2 పూటల స్నానం చేసిన వాళ్ళు, తర్వాత ఈ దేహానికి సంబంధించిన సువాసనలు, వెదల్లి పదార్థాలు తగిలించడం, అవి కూడా మంచి కర్మలు. కాబట్టి నువ్వు ఈ దేహానికి భగవంతుడు ఇచ్చిన శరీరం ఇది. నువ్వేం చేసినావు? సిగరెట్లు తాగేవా, మద్యం తాగేవా? ఎన్ని తాగితే ఏమవుతుంది? దేహం పాడైపోతుంది కదా. కాబట్టి ఈ దేహం యొక్క లెక్కాచారాలు. కాబట్టి ఈ దేహం యొక్క మంచి ఆహారం తిని మంచి పదార్థాలు అంటే మనకి జబ్బులే రావు. అట్లా కాకుండా వ్యతిరేక మార్గంలో మనం నడిపిస్తే ఈ దేహం కూడా ఎక్కువ కాలం నిలవదు. కాబట్టి ఇది శివయ్య కూడా ఈ దేహాన్ని భద్రంగా ఉంచుకోవాలంటారు. కానీ దేహం మీద మోహం ఉండకూడదు. శుభ్రత పాటించాలి, కానీ మోహం అనేది ఎక్కువగా పెట్టుకోకూడదు. తర్వాత రెండోది దేహ సంబంధికుల శాఖ. దేహ సంబంధికుల శాఖ అంటే ఏంటి? ఈ దేహంతో ఎవరితో సంబంధాలు ఉన్నాయి? భార్యతో సంబంధం, అక్కతో సంబంధం, సిస్టర్తో సంబంధం, అతనే పెద్దనాన్నతో సంబంధం, తల్లిదండ్రులతో సంబంధం, ఈ మామలతో సంబంధం. ఈ సంబంధాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? మోహం అనేది కలుగుతుంది. నాకు పెదనాన్న అంటే ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం లేదు, ఈయనది ప్రదర్శిస్తూ ఉంటాం. ఇది కూడా ఏంది? ఇది కూడా లెక్కాచారం. కాబట్టి ఈ దేహాన్ని ఎవరిని ప్రేమించు, ఎవరిని మోహించబాక. మోహిస్తే ఎక్కువ బంధం అవుతుంది. మోహిస్తే బంధం అవుతుంది. తామరాకు నీటి బుట్ట వలె ఉండాలి. అందరితో సమానంగానే ఉండాలి, అందరినీ సంతోషపెట్టాలి. కాబట్టి ఈ దేహ సంబంధికుల శాఖని చాలా ముఖ్యమైనది. అట్లా అని చెప్పేసి వాళ్ళని దూరంగా పెట్టడం మంచిది కాదు. దేహం యొక్క భిన్న పదార్థాల యొక్క బంధంలో బంధింపబడిన ఆత్మగా అయ్యే శాఖ. దేహం అన్నప్పుడు మనలో ఉండే 2 పదార్థాలు. ఒకటి ఆత్మ, 2 దేహం. ఈ దేహంలో అనేక మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు అన్నీ ఉన్నాయని. ఆత్మ ఒకటే వేరైంది. మనం మరణించినప్పుడు ఏమవుతుంది? శరీరం కింద పడిపోతుంది, ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ దేహంలో బంధింపబడే ఆత్మ అనేది ఉన్నది. అది దానికి మరణం అనేది కలిగినప్పుడు ఆత్మ అనేది విడిపోతుంది. ఆత్మ బాగుంటే దేహం కూడా బాగుంటుంది. ఆత్మ కూడా పరిశుద్ధం అయితే దేహం కూడా పరిశుద్ధం అవుతుంది. భక్తి మార్గంలో విస్తారమయ్యే శాఖ. ఇప్పుడు భక్తి మార్గంలో గురువులు అంటే చాలా మంది ఉండొచ్చు. బ్రహ్మబాకి 12 మంది గురువులు ఉండేవారు. ఎందుకంటే ఆయన తర్వాత జన్మలో నారాయణుడు కాబట్టి భక్తి ఎక్కువ ఉండేది. ఆయనకి 12 మంది గురువులు ఉండేవారు. తర్వాత జ్ఞాన మార్గానికి వచ్చినప్పుడు భక్తి మార్గం అనేది వదిలేసాడు. వదిలేసిన తర్వాత 12 మంది గురువులు కూడా దూరం అయిపోయారు. కాబట్టి దూరం అయిపోయారంటే ఎక్కువ టచ్ పెట్టుకోకుండా ఓం శాంతి కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. వాళ్ళు కూడా ఈయన చేసే కార్యక్రమాలు చూస్తూ ఉండేవాళ్ళు. అంటే ద్వేషం అనేది లేదు. అదొక భక్తి మార్గం, ఇదొక జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి జ్ఞాన మార్గంలో ఎక్కువ పనులు చేసేవారు. కాబట్టి ఇది కూడా బంధం. అంటే వాళ్ళతో ఎక్కువ బంధంలో పెట్టుకోకుండా వాళ్ళని కూడా గౌరవించేవారు. రకరకాల వికర్మల బంధనాల యొక్క శాఖ. ఎన్నో తప్పులు చేస్తుంటాం, అవన్నీ వికర్మలు. కాబట్టి ఇవి కూడా బంధం. ఈ బంధం కూడా మంచిది కాదు. కాబట్టి చేసిన తప్పులు మళ్ళీ సరిదిద్దుకోలేము. కాబట్టి చేయకుండా ఉంటే ఇంకా మంచిది. కాబట్టి ఒకసారి చేసిన తప్పు
మళ్ళీ మళ్ళీ చేయకూడదు. అందుకని కర్మలు కూడా ఆచితూచి పరిశీలించి చేయాలి. కర్మభోగం యొక్క శాఖ. కర్మభోగం అనేది ఏంది? అనుభవించాలి. కర్మభోగం అనేది ఏంది? కర్మ చేసినప్పుడు అది చెడు కర్మ, మంచి కర్మ. మంచి కర్మ చేసినప్పుడు మంచి నడవడికలు వస్తాయి, మంచి బుద్ధులు వస్తాయి, అది చక్కగా నడిపిస్తుంది. చెడు కర్మ చేసినప్పుడు ఏమవుద్ది? చెడు కర్మ చేసినప్పుడు ఏంది? అది నెగటివ్ కదా. ఆ నెగటివ్ వైబ్రేషన్లు మనకు తగులుతూ ఉంటాయి. రోగాలు, రుష్టులు ఇవన్నీ చెడు కర్మల వల్లే కలుగుతుంది. ఎదుటి వాడికి నువ్వు చెడ్డ చేసావు, ఆ చెడ్డ వ్యవహారమే నీకు తగులుతుంది. కర్మ దేన్ని వదలదు. కర్మ సిద్ధాంతం అనేది న్యూటన్ యొక్క సూత్రం. చర్యకు ప్రతిచర్య. మంచి చర్య చేస్తే మంచి జరుగుతుంది, చెడు కర్మ చేస్తే చెడు కర్మ అనేది చెడ్డ చేస్తుంది. ఇది న్యూటన్ సిద్ధాంతం. ఓం శాంతి. ఇంతటితో చాలా చెప్పుకున్నాము. మళ్ళీ ఎపిసోడ్కి కలుస్తాము. యోగి భవ, జ్ఞాని భవ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు మరవద్దు. స్వస్తి.